చెప్పండి ఇప్పుడు ఏదైతే ఉందో వాలంటీర్లని ఈసీ ఆంక్షలు పెట్టింది, వాలంటీర్ వ్యవస్థ ఆగిపోయింది, ముసలి వాళ్ళకి ఫింక్షన్ అనేది అసలు ఇచ్చారా లేదా, ముఖ్యంగా మీరు తీసుకున్నారు లేదా, ఎలా ఉండబోతుంది అసలు? నిన్నటి వరకు ఇవ్వలేదు. నిన్న సాయంత్రం నుంచి సచివాలయ వ్యవస్థలో పనిచేసే వాళ్ళ చేత ఇప్పిస్తున్నారు. ఒక్కొక్క ఊరు వచ్చేసి వారం పట్టిద్దో, 4 రోజులు పట్టిద్దో, 5 రోజులు పట్టిద్దో అర్థం కాకుండా ఉంది. కొంతమంది అయితే మంచినీళ్ళకని ఎండకి గాలికి అడ్డం పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు ఇట్లాంటి అనవసరమైన పనులు చేయటం మంచిది కాదు. కానీ కఠిన చర్యలు తీసుకుంటారు. జనమే బుద్ధి చెబుతానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఎలక్షన్లో ఏదైనా పనిచేసి ఓట్లు అడిగి చేయించుకోవటానికి సిద్ధంగా ఉండాలి. కానీ నువ్వు ముసలోళ్ళు ముత్తకోళ్ళని నోటికాడే వాటికి ఇప్పుడు నీ మీద కక్ష కట్టారు. ఇంకా జగన్కి ఇంకా మంచి జరగటానికి నువ్వు చేసిన పని జగన్కే మంచి జరిగిద్దని నేను పదే కోరుతున్నాను. కానీ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, నిమ్మగడ్డ రమేష్ అవ్వచ్చు, ఎవరైతే కానీ కనీసం ఇప్పుడు దీన్ని రాజకీయ కోణంగా కాకుండా మానవత కోణంగా ఎందుకు చూడలేకపోయారు? ఇప్పుడు ముసలి ఫింక్షన్తో కూడిన వారం అదే అటు చూస్తే మొన్నటెండలో ఏంటి ఇప్పుడు? అవును, అతనికి ఏదో మేలు జరిగిద్ది అనుకున్నాడు. దీని గుండా అతనికే నష్టం, కానీ మేలేం కాదు. చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి మళ్ళీ వైసీపీ వాళ్ళే చేశారు అది ఇది అంటున్నాడు. అది మాత్రం కాదు. ఇది మొత్తం కేవలం చంద్రబాబు నాయుడు కక్ష కట్టి చేసిన పనే. దీనివల్ల అతనే ఫలితం అనుభవిస్తాడు. మరి ఇప్పుడు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ఈసీకి ఫిర్యాదు చేశాడు వాలంటీర్ వ్యవస్థ వద్దని. మళ్ళీ రేపు నేను వస్తే వాలంటీర్లు ఉంచుతానని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అదంతా నాటకం. ఈ మొత్తం ఈ ఇళ్ళు, ఈ జాబులా, ఈ గోని సంచులు మోసే ఉద్యోగం, ఆడవాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు మగవాళ్ళు లేనప్పుడు అన్నారు. ఎవరింటికి పోయి డిస్టర్బ్ చేశారు? అసలు ఇది పద్ధతి అయిన పనైనా? జనం ఇళ్ళకి పోతే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఓట్లు అడగడానికి పోతే తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది నీకు మంచి పద్ధతి కాదు. నువ్వు పద్ధతిని మార్చుకోమని నేను ఖండిస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు అటు చూస్తే ఒక 40 రోజులు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కదా, గెలుస్తారంటారా? గెలవటం 155, పోయినసారి 151 వచ్చినాయి. ఇంకా పెరగటమే కానీ తగ్గేదనేది లేదు. 175 సీట్లకి 75 తోటి ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడని నేను చెప్తున్నాను. చూస్తే అంత ఎన్డీఏ కూటమిగా ఉన్నారు, జగన్ ఒంటరిగా వెళ్తున్నారు కదా. నీకు ఇంత బట్టికి పొత్తులు కుదరలేదు. పొత్తులు అన్నాడు, బీజేపీ పొత్తు అన్నాడు. అక్కడ పోయి 4 రోజులు మాట్లాడుకోవటం, ఆ బీజేపీ వాళ్ళు కరెక్ట్ లేదు. ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్కి 24 సీట్లు అన్నాడు. బీజేపీ వాళ్ళకి ఇచ్చేదానికోసం 21కే పరిమితం చేశాడు. ఇది ఎలక్షన్ స్టంటా, వ్యాపారం అనేది అర్థం కాకుండా మొత్తం ఒకరికొకరు చెప్పుకొని ఇది చిగ్గుగా ఉందని చెప్పుకుంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళే. ఇది కరెక్ట్ అయిన కూటమి కాదు. కూటానికి బుద్ధి చెప్తారు, మళ్ళీ జగన్కే పట్టం కడతారు.